ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యోహాను సువార్త 19వ అధ్యాయం 30 వచనము. యేసు ఆ సిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయన సిలువలో పలికినటువంటి 6వ మాట సమాప్తమైనది అనే మాట ఎంత చిన్నదైనా దాని భావము చాలా గొప్పది. ప్రభువు సిలువ మీద పలికిన ఈ మాటయే శ్రేష్టమైనది. ఇది విజయమును సూచించే మాట. తండ్రికి ఇచ్చిన సమాచారము మానవులకు ప్రకటన, ఆదరణ ఇచ్చే మాట కూడా. బిగ్గరగా కేక వేసినని మత్తయి సువార్తలో మనం చూడగలం. అలాగనే గొప్ప కేక వేసను, గొప్ప శబ్దముతో కేక వేసినని మార్కు, లూకా సువార్తలో చూడవచ్చు. ఈ కేక శిలువ దగ్గర ఉన్నవారికి మాత్రమే కాక పరలోకంలో ఉన్న దేవదూతలకు సహితము వినబడింది. భూలోకంలో శిలువపై జరగాల్సిన పని ముగించబడినందుకు వారి హృదయాలు సంతోషించినట్లు వేయబడి ఉన్నది. బిగ్గరగా కేక అనగా అది అపజయపు కేక కాదు, విజయపు కేక, విజయనాదము, జయబేరి. యెరూషలేములో ఆయన విజయోత్సవంతో ప్రవేశిస్తాడని ప్రవచింపబడింది, ఇక్కడ నెరవేర్చబడి ఉన్నది. సమాప్తమైనది అనే ఈ మాట 4 రకాలుగా వర్ణించబడి ఉన్నది. సమాప్తము అనగా నెరవేర్చబడుట లేక తీర్చుట. ఏమి నెరవేర్చబడి ఉన్నది? 1, తండ్రి అప్పగించిన పని నెరవేరింది. 2, ధర్మశాస్త్రము విధి విధానాలు తీర్చబడ్డాయి. 3, విమోచన క్రయధనము చెల్లించబడి ఉన్నది. 4, లోక పాపము చాలించబడి ఉన్నది. ఆయన సమాప్తము కాలేదు, కానీ ఆయన పని సమాప్తమైంది. ఆయన జీవితాన్ని తానే ముగించాడు, ఇతరులు ముగించలేదు. మరణాన్ని తప్పించుకునడంలో కాదు, మరణాన్ని జయించడంలోనే జయశీలుడు అయ్యాడు ప్రభు. పాపుల కోసం ఆయన చేసిన త్యాగము సమాప్తమై ఉన్నది. ఆయన శ్రమలు సమాప్తమయ్యాయి. 33.5 సంవత్సరములో పెనుగులాట సమాప్తమై ఉన్నది. అంతేకాక విమోచన కార్యము సమాప్తమైంది. ఉగ్రత పాత్ర ఖాళీ చేయబడి ఉంది. చీకటి గడియలు సమాప్తమయ్యాయి. పాపపు రుసుము చెల్లించబడి ఉన్నది. దైవిక పరిశుద్ధత సంపూర్ణముగా తృప్తి పొందింది. అంతేకాక బలులు సమాప్తమైనాయి. యాజకులు మధ్యవర్తిత్వము ముగిసింది, అనగా తెర చినిగిపోయింది. పాత నిబంధన సమాప్తమైనది. ఇది మన కృపకే గాని ధర్మశాస్త్రానికి వారసులము కాం. పాపికి ఇది ఒక గొప్ప సంతోషకరమైనటువంటి సువర్తమానం. పరిశుద్ధుడైన దేవుడు ఒక పాపి పక్షముగా జరిగించాల్సిన కార్యమంతా జరిగిపోయింది. ఇక పాపి చేయాల్సినది ఏమిటి మిగలలేదు. మన రక్షణ కోసం ఏ కార్యాలు, ఏ క్రియలు చేయనవసరము లేదు. రక్షణ కోసం ఇప్పుడు పాపి చేయాల్సినదల్లా క్రీస్తు రక్షణ కార్యమందు విశ్వాసముంచడమే. కనుక ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీవు క్రీస్తును నమ్ము. ఆయన అడుగుజాడలలో నడిచి జీవితాన్ని సఫలీకృతము చేసుకొని సమాప్తము చేసుకోవడము ఆశీర్వాదకరము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.